హాయ్ గైస్, వెల్కమ్ టు స్కందా మెంటర్స్. ఇక్కడ ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే, ద డిఫరెన్స్ ఆఫ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 years ఈజ్ 640 రూపీస్. ఫైండ్ ద సమ్ ఆఫ్ మనీ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద బోత్ ద కేసెస్ బి 20% అన్నాడు. కొంత సొమ్ముపై 3 సంవత్సరాలకు గాను చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య డిఫరెన్స్ ఇచ్చిండు 640 రూపీస్ అంట. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు కేసెస్లో 20% అయితే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. అంటే 2 years యొక్క 3 years యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే 3 years యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 60% అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 72.8% అవుతుంది. ఈ రెండు వాల్యూస్ మనకు తెలియాల్సిన అప్పుడు మాత్రమే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలుగుతాం. ఈ 60% 72.8% మధ్య డిఫరెన్స్ ఎంత? 12.8% అవుతుంది. ఈ 12.8% వాల్యూ ఎంత? 640 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. 640 అంటే మనకి ఎంత అడిగిండు? ఆ సొమ్ము ఎంత అన్నాడు. ఆ సొమ్ముని ఎప్పుడు కూడా మనం ఎంత అనుకుంటాం అంటే 100% అనుకుంటాం. ప్రిన్సిపల్ని 100%గా ఆల్వేస్ 100%గా తీసుకుంటావు. ఈ 100% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ పాయింట్ ఒక డిజిట్ తర్వాత ఉంది కాబట్టి పాయింట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక 0 పెట్టుకుంటావు. 128 1 128 5 ఎంత అవుతుంది? 640 అవుతుంది. ఆ 0 ఒక 0 ఉంటుంది కాబట్టి ఇంటూ 50 వేస్తే వస్తుంది. 100 into 50 5000 ఈజీ ఆన్సర్ అవుతుంది. మన ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఏంటి ఇచ్చిన ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ ఈజీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజీ ఆన్సర్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్.